వెల్కమ్ ఆల్. సో మన నెక్స్ట్ వీడియోలో మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్లో 4B ఎక్స్పెరిమెంట్ ఇంటర్ఫేసింగ్ ఏ స్టెప్పర్ మోటార్ విత్ రాస్బెర్రీ పై ఇది చూడబోతున్నాం. సో ఇక్కడ మనం ఒక స్టెప్పర్ మోటార్ని రాస్బెర్రీ పై యూజ్ చేసి మనం కంట్రోల్ అయితే చేయబోతున్నాం అనమాట. అంటే దాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయబోతున్నాము. సో ఈ స్టెప్పర్ మోటార్ని డైరెక్ట్గా కంట్రోల్ చేయలేము కాబట్టి ఇక్కడ ULN 2003 డ్రైవర్ బోర్డ్ ఒకటి ఉంటుంది. సో వయా దిస్ డ్రైవర్ బోర్డ్ వీఆర్ కంట్రోలింగ్ ద స్టెప్పర్ మోటార్. సో ఇక్కడైతే మనం GPIO 29, 31, 33, 35 ఈ GPIO బోర్డ్ మోడ్లో యూజ్ చేస్తాము. సో వాటినే మనం BCM మోడ్లో వచ్చేసరికి 5, 6, 13 అండ్ 19 అంటాము. సో ఈ స్టెప్పర్ మోటార్ అనేది బ్రష్లెస్ DC మోటార్. సో ఇది క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు సో స్టెప్స్ వైజ్గా రొటేట్ అనేది అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం రాస్బెర్రీ పై తోటి ఇప్పుడు కంట్రోల్ చేయబోతున్నాము. సో మనం ఇక్కడ గమనించినట్లయితే మనం ఇక్కడ ప్రోగ్రామ్ అయితే రాసేసాము. సో ఈ ప్రోగ్రాంలో ఎలా రాసాము అంటే సో మనం 3 టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవ్వగలుగుతాము ఫ్రమ్ ద కీబోర్డ్. సో క్లాక్ వైజ్ రొటేట్ అవ్వాలి అంటే C అని ఇస్తాము, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవ్వాలంటే A అని ఇస్తాము. సో ఇది కాకుండా Q అని కనుక ఇచ్చాము అని అంటే స్టాప్ అంటే మూమెంట్ని స్టాప్ చేయొచ్చు. అలాగే సో కంట్రోల్ C ప్లస్ చేస్తే డైరెక్షన్ని మార్చుకోవడానికి మనకి ఆప్షన్ అయితే వచ్చేలాగా మనం ఇక్కడ ఇంటరప్ట్స్ అయితే రాసుకొని ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో ఫస్ట్ చూసేద్దాము. ఆ తర్వాత మీకు ఇంటర్ఫేసింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసామంటే మన దగ్గర రాస్బెర్రీ పై బోర్డు ఉంది. ఇది 4B మోడల్. సో దాని GPIO ఎక్స్పాన్షన్ స్లాట్స్ యూజ్ చేసాము. సో ఈ GPIO పిన్స్ నుంచి మనం వైర్స్ అయితే ఈ ULN 2003 డ్రైవర్కి అయితే ఇచ్చాము. సో ఈ డ్రైవర్ నుంచి మనం ఒక స్టెప్పర్ మోటార్ని అయితే కంట్రోల్ చేయబోతున్నాం. సో ఇక్కడ గమనించారంటే ఈ స్టెప్పర్ మోటార్ రొటేషన్ మనకు అర్థం అవడానికి నేను ఒక LEDని అయితే దీనికి అటాచ్ చేశాను. సో ఈ LED వల్ల ఈ మోటార్ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందా అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఈ రాస్బెర్రీ పైని VNC వ్యూవర్లో ఓపెన్ చేసేసాను. సో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే రాసేస్తున్నాను. జస్ట్ ఇక్కడ మనం రన్ బటన్ని ప్రెస్ చేయాలి. సో రన్ బటన్ని ప్రెస్ చేశాక ఇదైతే అడుగుతుంది సెలెక్ట్ మోటార్ డైరెక్షన్, A యాంటీ క్లాక్ వైజ్, C క్లాక్ వైజ్ అని అడుగుతుంది. సో ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి నేను కీబోర్డ్ నుంచి C అని ఎంటర్ చేశాను. C అని ఎంటర్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే మనం గమనించవచ్చు స్టెప్పర్ మోటార్ అనేది రొటేషన్ క్లాక్ వైజ్ జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ దీన్ని యాంటీ క్లాక్ వైజ్కి మార్చాలి అనుకుంటే ఐ హ్యావ్ టు ప్రెస్ ద కంట్రోల్ C బటన్. కంట్రోల్ C బటన్ ప్రెస్ చేయగానే మనకి మళ్ళీ ఆప్షన్స్ వచ్చాయి. అలాగే మనకి సో మోటార్ రొటేషన్ అనేది ఆఫ్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి A అని ఇస్తాను అండ్ దెన్ ఎంటరింగ్. So now the motor is rotating in anti-clockwise direction. ఈ విధంగా మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అయితే అచీవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మోటార్ డ్రైవర్ బోర్డ్ని మనం ఎలా ఇంటర్ఫేస్ చేసామో చూద్దాము. సో ఇది స్టెప్పర్ మోటార్. సో స్టెప్పర్ మోటార్ నుంచి మనకు 4 వైర్స్ అయితే ఈ 4 పిన్ ప్లగ్ ద్వారా ఈ బోర్డుకి ఇచ్చేస్తాము. ఎట్ ద సేమ్ టైం దీనికి ఇది సప్లై వోల్టేజ్ సైడ్ అనమాట. సో వీ కెన్ గివ్ 5 to 12 volts సప్లై టు దిస్ మోటార్. అండ్ ఇటుపక్క లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే మనకు IN1, IN2, IN3, IN4 4 ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. సో రెడ్ వైర్ వచ్చేసరికి 5 volts సప్లై అండ్ ఇక్కడ ఉన్న ఈ బ్లాక్ వైర్ వచ్చేసరికి 0 volts అంటే గ్రౌండ్ సప్లై వోల్టేజ్. ఈ 4 GPIO పిన్స్ IN1, IN2, IN3, IN4కి 4 వైర్స్ అయితే ఇచ్చాను. గ్రీన్, బ్లూ, ఆరెంజ్, వైలెట్. సో ఈ 4 వైర్స్ని మనం GPIO 5, 6, 13, 19కి అయితే అటాచ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మైనస్ ఉన్నది కదా, ఇక్కడ నుంచి వచ్చిన బ్లాక్ వైర్నేమో గ్రౌండ్కి అటాచ్ చేయాలి. అండ్ ఇక్కడ ఉన్న ఈ రెడ్ వైర్ని అయితే 5 volts పిన్కి అటాచ్ చేయాలి. సో ఆ వైరింగ్ అయితే ఇప్పుడు ఇచ్చేద్దాము. సో ఇప్పుడు గమనించండి. సో ఇక్కడ 5 volts నుంచి రెడ్ వైరు డ్రైవర్ బోర్డ్లో సో ఇక్కడ +12 అని రాసిన దగ్గరికి వచ్చేసింది. అండ్ ఇక్కడ మైనస్ రాసిన బ్లాక్ వైర్ సో GPIOలో గ్రౌండ్కి అయితే ఇచ్చేసాను.
సో IN1, IN2, IN3, IN4 వచ్చేసరికి మనకి ఇక్కడ GPIO 5, 6, 13, 19కి అయితే ఇచ్చేసాము. సో మనం ఇందాక చూసినట్టుగా ఇక్కడ A అని ఇస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ మోటార్ అనేది రొటేట్ అవుతుంది. C అని ఇస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మోటార్ అనేది రొటేట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.